హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ వీడియోలో సామ్యతో వెక్టరైజేషన్ మరియు వాలిడేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా మనం గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యూజెస్ సాఫ్ట్వేర్లో మనం వెక్టరైజేషన్ అనేది చేస్తాము. ఈ వెక్టరైజేషన్ చేయడానికి ముందుగా మనం ఓఆర్ఐ, పార్సల్ లేయరు, ప్లింత్ లేయర్ అనేది యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో ఉంది డీటెయిల్గా. ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి. ముందుగా లేయర్లోకి వెళ్ళి యాడ్ లేయర్, ఓఆర్ఐ కాబట్టి రాస్టర్, ఇమేజ్ ఫార్మాట్ కాబట్టి రాస్టర్లోకి వెళ్ళి మనకి ఫైల్ ఎక్కడ ఉంటే అక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను. ఇఫ్ ఫార్మాట్లో ఉంది, యాడ్ క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి పార్సల్ అనేది యాడ్ లేయర్లోకి వెళ్ళి వెక్టర్ ఫార్మాట్లో ఉంటుంది. వెక్టర్లోకి వెళ్ళి ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంటే అక్కడ పార్సల్లో ఈ సింబల్ ఉంటుంది. ఆటోకాడ్ సేవ్ సోర్స్ అని ఉంటుంది. ఓపెన్, యాడ్, క్లోజ్. అలాగే ప్లింత్ కూడా యాడ్ లేయర్లోకి వెళ్ళి యాడ్ వెక్టర్ లేయర్లోకి వెళ్ళి నేను యాడ్ చేస్తున్నాను. ప్లింత్ ఓకే, యాడ్, క్లోజ్. ఇలా మనకి 3 లేయర్లు అనేది వచ్చేసినాయి. ఒకటి ఓఆర్ఐ, పార్సల్, ప్లింత్. ముందుగా మనం ఈ పార్సల్కి అనేది సింబాలజీ చేంజ్ చేసుకోవాలి. ప్రాపర్టీస్లోకి వెళ్ళి రైట్ క్లిక్, సింబాలజీలోకి వెళ్ళి ఇక్కడ సింబాలజీ క్లిక్ చేసుకొని ఇక్కడ నేను అవుటర్ లైన్ బ్లూ అని ఇస్తున్నాను. అప్లై, ఓకే. నెక్స్ట్ అదే మాదిరిగా ఈ ప్లింత్ కూడా మనం సింబాలజీ చేంజ్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, ఇక్కడ హ్యాచింగ్ ఇస్తున్నాను, ఓకే కొడుతున్నాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఈ వెక్టరైజేషన్లో మనం లేయర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ పార్సల్కి అనేది మనకి మెజర్మెంట్ కనపడాలి కాబట్టి ఒక చిన్న ట్రిక్ ఉంది. అన్ని మెజర్మెంట్లు కనపడడానికి ఈ ట్రిక్ ఏంటంటే ఈ ప్రాసెసింగ్ టూల్ బాక్స్ కనపడకపోతే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్ ప్యానల్ ఉంటుంది. అది టిక్ చేసుకుంటే కనపడుతుంది. ఈ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో పాలిగాన్ టు లైన్ లేయర్ అని కొట్టాలి. పాలిగాన్స్ టు లైన్ ఇలా వస్తుంది. అది డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసరికి పార్సల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పాలిగాన్ నుండి లైన్ లేయర్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎక్కడ సేవ్ కావాలంటే ఇక్కడ సేవ్ టు ఫైల్ కొట్టి పాలి టు లైన్ సేవ్ కొడుతున్నాను. రన్ కొట్టాలి. అయిపోయింది. చూడండి, ఇక్కడ పాలిగాన్ టు లైన్ అనేది ఇలా యాడ్ అవుతుంది. చూడండి, ఇది పాలిగాన్ నుండి లైన్ లేయర్గా కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, లైన్ లేయర్ని ఎక్స్ప్లోర్ లైన్స్ కొట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేస్తే టోటల్కి సెలెక్ట్ అవుతుంది. చూడండి, టోటల్కి సెలెక్ట్ అవుతుంది. ఇండివిజువల్గా అంటే ఇక్కడ ఇదొక లైన్లుగా సెలెక్ట్ కాదు. ఇప్పుడు మనకి మెజర్మెంట్ అనేది టోటల్ మెజర్మెంట్ కాకపోద్దండి. మనకి ఇక్కడ నుండి ఇక్కడికి మెజర్మెంట్, ఇక్కడ నుండి ఇక్కడికి మెజర్మెంట్, ఇక్కడ నుండి ఇక్కడికి సపరేట్ కనపడాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఎక్స్ప్లోర్ లైన్స్ అని కొడుతున్నాను. ఈ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లోనే ఎక్స్ప్లోర్ లైన్స్, చూడండి ఇక్కడ వచ్చింది. ఎక్స్ప్లోర్ లైన్స్ టిక్ చేయగానే డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్పుట్ లేయర్ అడుగుతుంది. పాలి టు లైన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ సేవ్ కావాలని అడుగుతుంది. నేను మళ్ళీ సేమ్ ఎక్స్ప్లోర్ ఈ లైన్స్ అని ఇస్తున్నాను. సేవ్ కొడుతున్నాను. రన్. మనం వెక్టరైజేషన్ చేయడానికి ఫస్ట్ మనం ఇది మొదటి స్టెప్గా భావించి చేసుకోవాలి. ఇలా రన్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్స్ అనేది వచ్చేసింది. చూడండి, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ పాలి టు లైన్స్ అనేది అవసరం లేదు, రిమూవ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ లేయర్స్. మనకి మెయిన్ కావాల్సింది ఈ లైన్స్ మాత్రమే. దీన్ని ప్రాపర్టీస్ చేంజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సైజ్ వచ్చేసరికి 0.5 ఇస్తున్నాను. కలర్ వచ్చేసరికి మంచి కనపడాలంటే నేను ఈ కలర్ ఇస్తున్నాను. ఓకే, అప్లై, ఓకే. చూడండి, ఇప్పుడు
ఈ లైన్ అనేది ఇండివిజువల్ గా సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఇండివిజువల్ గా కనపడుద్ది. అది ఎలా అంటే చూడండి, సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇండివిజువల్ గా సెలెక్ట్ అయింది. ఇప్పుడు నాకు ఈ పార్సల్ 4 సైడ్ మెజర్మెంట్లు ఇక్కడే డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలంటే, ఎక్స్ప్లోర్ లైన్స్ రైట్ క్లిక్ కీగానే ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ అనే ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడ కనపడకపోతే ఇక్కడ ప్లగ్ఇన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగ్ఇన్ లోకి వెళ్ళి మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ కొట్టగానే ఇలా వస్తుంది. ఇది టిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోగానే అక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి క్యాలిక్యులేట్ జామెట్రీలో ఇక్కడ లెంత్ అని ఉంది, లెంత్ అనే పెట్టుకుంటాను. ఇక్కడ మనకి మీటర్లో కనపడాలి, మీటర్ ఇస్తున్నాను. ప్రిసిషన్ పాయింట్ తర్వాత ఒక 3 డిజిట్స్ చాలు. ఇక్కడ వచ్చేసరికి సెట్ ఎక్స్ప్రెషన్ టు డిఫాల్ట్ వాల్యూ సెలెక్ట్ టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ లైన్ మోడిఫై చేస్తే ఆటోమేటిక్ గా మనకి చేంజ్ అయిన వాల్యూ కనపడాలి కాబట్టి ఓకే కొడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి కాబట్టి దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, ఇక్కడ లేబుల్ ఉంది కదా, లేబుల్లోకి వెళ్ళి ఇక్కడ సింగిల్ లేబుల్స్ కొట్టి ఇక్కడ లెంత్ పెట్టేసి అప్లై ఓకే. చూడండి, ఈ మెజర్మెంట్స్ అనేది వచ్చేసింది. ఈ మెజర్మెంట్స్ మనకి ఈ పార్షల్ మెజర్మెంట్ ఒకసారి మనం గ్రౌండ్ లో తీసుకున్న మెజర్మెంట్ కి మరియు ఈ మెజర్మెంట్ కి 10 సెంటీమీటర్స్ వ్యత్యాసం ఉంటే ప్రాబ్లం లేదు. 10 సెంటీమీటర్స్ కంటే వ్యత్యాసం ఎక్కువ ఉంటే మటుకు మనం ఈ పార్సల్ అనేది ఎడిటింగ్ ఆర్ మోడిఫై చేయాలి. ఈ ఎడిటింగ్ ఆర్ మోడిఫై ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే లైన్ లేయరు, పాయింట్ లేయరు, సర్కిల్స్ తీసుకొని ఎలా మోడిఫై చేయాలనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా ఎడిటింగ్ మోడిఫై ఎలా చేయాలో లాస్ట్ ప్రీవియస్ వీడియో అనేది తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం జీటీలో చేసిన డేటా మొత్తం ఈ పార్సల్ కి ఎలా యాడ్ చేయాలో నేర్పిస్తాను. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. మనం 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఈ బిల్డింగ్ ఓనరు, అసెస్మెంట్ నెంబరు, ఓనర్ పేరు, ఆధార్ నెంబర్ అని జాగ్రత్తగా ఎంట్రీ చేసుకోవాలి. అది ఎంట్రీ చేసుకునే ముందుగా మొదటిగా మనం ఈ పార్సల్లో మనం ఏదైతే జీటీలో తెచ్చుకున్నామో ఆ డేటా మొత్తం ఈ యాట్రిబ్యూట్ టేబుల్లో యాడ్ చేసుకోవాలి. ఇది ఎలా చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్ కొట్టి మనకి ఏదైనా ఆ పార్సల్ ఐడి, ఏరియా అండ్ స్క్వేర్ మీటర్స్ మాత్రం నాకు ఉంది. మిగతాది నేను ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ కనపడకపోతే ఈ పెన్సిల్ గుర్తు అనేది ఆన్ చేసుకోవాలి. పెన్సిల్ గుర్తు ఆన్ చేయగానే ఇక్కడ న్యూ ఫీల్డ్ అనేది వస్తుంది. న్యూ ఫీల్డ్ కొట్టి నాకు నెక్స్ట్ నేమ్, ఓనర్ నేమ్ టెక్స్ట్ లో కావాలి, ఇస్తున్నాను. నెక్స్ట్ ఫాదర్ నేమ్, టెక్స్ట్ ఓకే. నెక్స్ట్ అసెస్మెంట్ నెంబరు, ఏఎస్ నెంబర్, నెక్స్ట్ ఈ అసెస్మెంట్ నెంబరు ఏదైనా కొత్తగా మనం పార్సల్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనకు ఆ విలేజ్ లో ఏదైతే లాస్ట్ నెంబర్ ఉందో అది ఇచ్చుకోవాలండి. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, నెక్స్ట్ పీపీఎం నెంబర్ అంటే ప్రాపర్టీ పార్సల్ నెంబర్. మనం ప్రతిదానికి ఒకటి సపరేట్ గా యూనిక్ గా ఇవ్వాలి. మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం ఇక్కడ ఏదైతే డేటా ఇస్తున్నామో సేమ్ అదే డేటా గ్రౌండ్ ట్రూతింగ్ లో తీసుకుంటాం కదా 36 కాలంలో ఏదైనా ఒక కామన్ నెంబర్ అనేది ఉండాలి. అందుకోసం నేను ఈ పీపీఎం నెంబర్ అనేది కామన్ గా ఒకటి ఇస్తున్నాను. టెక్స్ట్ అని ఇస్తున్నాను. ఓకే.
ఇలా మనం ఏదైతే డేటా యాడ్ చేయాలనుకున్నా ఆ డేటా మొత్తం ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ సేవ్ కొట్టి ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది ఒకటో పార్సల్ నెంబరు. ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫీచర్ ఉంది, ఇది పట్టుకొని ఇలా సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ పార్సల్కి మనం ఆ డేటా అనేది ఎలా ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, మాడిఫై ది అట్రిబ్యూట్ ఆల్ సెలెక్ట్ ఫీచర్ ఉంది కదా, సెలెక్ట్ కొట్టి ఇక్కడ పార్సల్ ఐడి ఆల్రెడీ మనకి ఉంది. నెక్స్ట్ నేమ్ ఎం మహేంద్రారెడ్డి, ఓనర్ నేమ్, ఫాదర్ నేమ్ మూల పెదమాలకొండయ్య, అసెస్మెంట్ నెంబరు 123, ఆధార్ నెంబరు, పీపీఎం నెంబరు. దీనికంటూ ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఏదైనా మనం యూనిక్ నెంబర్ ఎలా ఉండాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబరు మనం జీటీలో ఎక్సెల్ తయారు చేసుకుంటాం కదా, అక్కడ ఒకే నెంబర్ అనేది యూనిక్ గా ఉండేటట్టు చూసుకోవాలి. దీనికి ఒకటేనే ఇస్తున్నాను. ఇది ఎందుకంటే మనం ఆ డేటా మొత్తం కామన్ గా ఈ పీపీఎం నెంబరు ఆ డేటాలో ఎక్సెల్ లో ఉండే నెంబరు సేమ్ ఒకటి కామన్ గా ఉండాలి. అది ఎందుకంటే అక్కడ ఉన్న డేటా మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇచ్చేసాను. నెక్స్ట్ ఇలా ఈ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ ఏదైతే అది పార్సల్ నెంబర్ ఉంది, ఏరియా స్క్వేర్ మీటర్స్ ఉంది, పేరు ఓనర్ నేమ్ రఘు, ఈ రఘు. మన ఇంటి పేరు కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఈ డేటా అనేది 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆ బిల్డింగ్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ పేర్లు మరియు అసెస్మెంట్ నెంబరు, ఆధార్ నెంబర్ కరెక్ట్గా కొట్టాలి. బై మిస్టేక్ మనం తప్పు కొట్టామనుకోండి, ఓనర్షిప్ అనేది మారిపోతుంది. ఈ బిల్డింగ్ ఒకరికి, ఆ బిల్డింగ్ ఒకరికి. 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మనం ఇది అసెస్మెంట్ నెంబర్ అనేది ప్లస్ ఓనర్ నేమ్ అనేది, ఆధార్ నెంబర్ అనేది జాగ్రత్తగా టైప్ చేసుకోవాలి. రామయ్య, అసెస్మెంట్ నెంబర్ 520, ఆధార్ ఏదైతే అది, పీపీఆర్ నెంబరు మనకి కామన్గా అక్కడ ఇక్కడ ఒకటి కామన్ నెంబర్ కావాలి కాబట్టి 21 ఏదైతే అది చేశాను. నెక్స్ట్ థర్డ్ ఇలా ఒక్కొక్కటి వెక్టరైజేషన్ కంప్లీట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏదైనా ఒక కొత్త పార్సల్ క్రియేట్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పార్సల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, కొత్త పార్సల్ అనేది. ఇక్కడ మనకి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇవ్వలేదు, కానీ గ్రౌండ్ మీద ఉన్నారు, ప్లాట్ అనేది ఉంది. ఇది ఇలా డ్రా చేశాను, రైట్ క్లిక్ ఇస్తాను. ఇక్కడ పార్సల్ ఐడి మనం ఫ్లాష్ నెంబర్ ఏదైతే అది 559, నేమ్. ఇప్పుడు అక్కడ పార్సల్ మాత్రమే ఉంది, బిల్డింగ్ లేదు. దీనికి వచ్చేసరికి రాముడు, ఆ ఓనర్ పేరు రాముడు, ఫాదర్ నేమ్ రఘు, అసెస్మెంట్ నెంబరు ఇది కొత్త అసెస్మెంట్ నెంబర్ కాబట్టి లాస్ట్ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. 1001, 1020 ఆధార్ నెంబరు, పీపీఏ నెంబరు. మనం కామన్గా ఉండడానికి అక్కడ ఎక్సెల్ షీట్లో అంటే జీటీలో ఉన్న డేటాకి ఇక్కడ ఒక కామన్ నెంబర్ ఉండాలి, అది ఇస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం ఈ విలేజ్ మొత్తం ప్రతి బిల్డింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని చోట్ల స్ప్లిట్ చేయాల్సి వస్తుంది, మర్జ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్సల్ తీసుకోండి. ఈ పార్సల్ మనకి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక పార్సల్ లాగానే ఇచ్చారు. మనం గ్రౌండ్ మీద పోయినప్పుడు ఇద్దరు ఓనర్లు అని తెలిసింది. దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే ఈ పార్సల్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ ఫీచర్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా అక్కడ నుండి ఇక్కడికి ఒక పాయింట్ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి, ఇలా డివైడ్ అయిపోద్ది. ఈ డివైడ్ అయిపోయిన దాన్ని ఏరియా లెక్క సమాన భాగం పెట్టాలనుకుంటే ఇక్కడ చూడండి, వర్టెక్స్ టూల్ ఆన్ చేసుకొని ఇక్కడ ఈ పాయింట్ ఎనేబుల్ టోపోలాజీ ఎడిటింగ్ మరియు ఇది
ఆన్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి సెగ్మెంట్ వర్టెక్స్ ఈ రెండు ఆన్లో పెట్టుకొని ఇది మనం ఎడిట్ చేసుకోవాలి. చూడండి ఈక్వల్ భాగం అనుకోండి. ఇలా అనేది మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని సేమ్ వేరు వేరు నేమ్స్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ సెలెక్ట్ ఫీచర్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఎడిటింగ్ లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ 83 పార్సల్ ఐడి 83 అయితే 83 ఇక్కడ నేమ్ బ్రహ్మారెడ్డి, ఫాదర్ నేమ్ రాఘవలు. ఓకే, మళ్ళీ సేమ్ దీన్ని కూడా ఎడిట్ చేసేవాళ్ళు, సెలెక్ట్ చేయడం, ఇక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకోవడం, ఫాదర్ నేమ్. లేదు ఈ రెండు ఒకరే అని తెలిసింది అనుకోండి, ఈ రెండు ఎలా జాయిన్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మర్జ్ ఫీచర్ ఉంది, ఓకే కొడితే ఇది మర్జ్ అవుతుంది. ఈ డేటా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిటింగ్ మాడిఫైలోకి వెళ్ళి ఇక్కడ ఏ డేటా కావాలంటే అది ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్సల్లోనే మనకి పార్సల్ ఐడి, ఏరియా, ఓనర్ నేమ్ కనపడాలంటే ఏం చేయాలంటే ఈ పార్సల్ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ లేబుల్స్లో సింగిల్ లేబుల్స్ ముందుగా మనకి ఏది కనపడాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ పార్సల్ ఐడి ఉంది, ఇక్కడ ఒక టోల్ ఇస్తున్న సైజు, కలరు ఎల్లో, అప్లై, ఓకే. ఇప్పుడు ఓన్లీ పార్సల్ ఐడి మాత్రం కనపడుతుంది. నాకు ఎట్ ఏ టైం పార్సల్ ఐడి, ఏరియా, ఓనర్ నేమ్ మూడు ఒకేసారి డిస్ప్లే అవ్వాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్, ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్ములా అనేది అందరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సింబల్, ఇది సింబల్, ఈ సింబల్. ఇక్కడ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్ లో నెక్స్ట్ ఏది కనపడాలంటే అది. పార్సల్ ఐడి వచ్చింది, నెక్స్ట్ నాకు ఓనర్ నేమ్ కావాలి, ఇక్కడ చూడండి డిస్ప్లే అవుతుంది. మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా, ఇది మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్క్వేర్ మీటర్స్ లో కావాలి, చూడండి ప్రివ్యూలో కనపడుతుంది, ఓకే, అప్లై, ఓకే. చూడండి వచ్చేసి సేమ్ ఇదే మనకి యాట్రిబ్యూట్ టేబుల్లో కూడా కనపడుతుంది, చూపిస్తాను చూడండి. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్, ఇదిగోండి చూడండి వచ్చేసింది. ఇక్కడ సెలెక్ట్ చేసిన అక్కడ మనం బ్యాక్ వస్తే హైలైట్ అవుతుంది ఇది, చూడండి, ఓకేనా. మనకి కొన్నిసార్లు కొన్ని సందర్భంలో పార్సల్ ఐడి ఉంటుంది, ఈ విలేజ్ మొత్తంలో ఆ పార్సల్ ఐడి ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఎలా సాల్వ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్సల్ ఐడి 123 తీసుకుని 123 ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ పార్సల్లో టిక్ చేసుకొని ఇక్కడ ఈ సింబల్ చూడండి, ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ టిక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఏం లేదు, ఇక్కడ పార్సల్ ఐడి నెంబర్ ఏదైతే అది మనకి ఏది కావాలంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ 123 ఇస్తున్నాను, నాకు అది ఎక్కడుందో డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ చూడండి 123 ఇచ్చి సెలెక్ట్ ఫీచర్ కొట్టగానే, జూమ్ ఫీచర్ కొట్టగానే ఇగో ఇక్కడికి వచ్చేసింది. ఈ 123 పార్సల్ ఐడి అనేది ఇది అనమాట. ఇది అదే కదా కనుక్కోవాలంటే సెలెక్ట్ చేసి ఇక్కడ ఎడిటింగ్లోకి వెళ్తే చూడండి 123 అనేది ఇది. ఈ విధంగా మనం ఈజీగా మనం పార్సల్ ఐడి ఎక్కడుందో, పార్సల్ ఐడి నెంబర్ ఉంటే అది ఎక్కడుందో కూడా మనం ఈజీగా వెళ్ళి మోడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్గా ఇప్పుడు మనం వ్యాలిడేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాము. వ్యాలిడేషన్ ఎలా చేయాలంటే ఇవి వెక్టరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత, డేటా మొత్తం ప్రతి పార్సల్కి ఇచ్చిన తర్వాత మరొకసారి మనం ఫీల్డ్ మీదకి వెళ్ళైనా లేకపోతే ప్రతి బిల్డింగ్ ఓనర్ని మన దగ్గరికి పిలిపించుకొనైనా వచ్చి పిలిపించుకొని చూపియాలన్నమాట. ముందుగా వాళ్ళకి మీ బిల్డింగ్ కొలతలు ఇలా వచ్చాయి, మీ బిల్డింగ్ ఏరియా అనేది
పార్సల్ ఏరియా అనేది ఇంత వచ్చింది, ఇదే కదా మీ బిల్డింగ్ అవునా కాదని ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళ దగ్గర అనుమతి పొందిన తర్వాత 9(2) నోటీస్ అనేది, అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదనే నోటీస్ తీసుకోవడాన్ని వాలిడేషన్ అంటారు. ఇలా ప్రతి బిల్డింగ్ సంబంధించిన ఓనర్లు పిలిపించి మనం వాలిడేషన్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ ఉందనుకోండి, ఈ బిల్డింగ్ అనేది ఓనర్ని మీ మెజర్మెంట్లు వచ్చేసరికి ఇలా ఉన్నాయండి, ఇటు వచ్చేసరికి 15.86, ఇటు వచ్చేసరికి 9, ఇలా మెజర్మెంట్లు ఉన్నాయి, ఇంత ఏరియా ఉంది, ఓనర్ పేర్లు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని. ఈ ఓనర్ పేరు వచ్చేసరికి ఈ రఘు, ఫాదర్ వచ్చేసరికి రామయ్య, అసెస్మెంట్ నెంబర్ 520, ఆధార్ నెంబర్ ఏదైతే అది నెంబర్ ఒకసారి చెక్ చేసుకొని ఈ పీపీఆర్ నెంబర్ ఇది అని అతనికి చూపించి ఈ బిల్డింగ్ మీదేనా కాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం 9(2) నోటీస్ అనేది ఇష్యూ చేయాలి. దీన్నే గ్రౌండ్ వాలిడేషన్ అంటారు.